ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ కీర్తన 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుడు తన పాపమును తెలుసుకోలేడు. అందుకే ప్రభువారు ఇలా అన్నారు, పరలోక రాజ్యము నిమిత్తము తాను దేవుని నీతి ప్రకారం మానవుడైన తాను పాపినని గుర్తించినవాడు ధన్యుడు. అంతేకాదు, రహస్యంగా చేసిన పాపాల విషయమై కూడా తెలుసుకోగలిగిన వాడు కూడా కష్టమే. ఏ మనిషి అయినా తాను బహిరంగంగా చేసిన పాపం విషయమైన, రహస్యంగా చేసిన పాపం విషయమైన తాను చేస్తున్నది పాపమా అని గుర్తించడం కష్టం. అంతేకాక ఇక్కడ కీర్తనాకారుడు ఈ రెండింతల పాపము దగ్గరే కాక మరొక పాపాన్ని గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది దురాభిమాన మను పాపం. దీని విషయంలో కూడా తాను ఈ పాపములో పడుకున్నట్లుగా సహాయం చేయమని అడగటం మనం చూస్తూ ఉన్నాం. దురాభిమానం అంటే ఎక్కువగా ప్రేమించడం. అది ఎలా? ధనవంతుడు అయిన వానిని పక్కన కూర్చోబెట్టుకుని పేదవాడు ఎవరైనా అయితే వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకోబోవడం. ఆ పేదవాడిని కూర్చోబెట్టుకోవాల్సి వస్తుందని పట్టించుకోనట్టుగా, చూడనట్టుగా ఉండడం. కొందరు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, కొందరు తక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో వ్యత్యాసం ఉంది, వారి స్థాయిలో వ్యత్యాసం ఉంది. కానీ నీలో ఆ వ్యత్యాసం లేకుండా ఉంటే దురాభిమానం అనే పాపము నిన్ను ఏలకుండానట్లుగా జాగ్రత్త పడగలుగుతావు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలుగుతావు. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మేము మా జీవితంలో మా పొరపాట్లను, మా రహస్య పాపములను, దురాభిమానమైన పాపములు మేము పడిపోకుండానట్లుగా మా పాపములు మేము గుర్తించి మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మీరిచ్చే క్షమాపణను పొందుకుని నీతిమంతులుగా మా జీవితాల్ని మీ కొరకు జీవించటానికి కావలసినంత చాలినంత కృపను మీరు అనుగ్రహించమని, వాక్యం వింటున్న మీ పిల్లల్ని, వారిని, వారి కుటుంబాన్ని, వారికి కలిగిన అంతటిని మీరు దీవించమని, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు మీరు దీవించమని, వారి కుటుంబీకులకు ఆరోగ్యాలు మీరు అనుగ్రహించమని, వారి కుటుంబపు అవసరతల దగ్గర వారు ప్రార్థిస్తున్నప్పుడు సహాయం చేయమని, ఇట్టి పాపముల విషయాల్లో
మీ పిల్లలకి భద్రత ఇచ్చి మీరు నడిపించమని, వీరికి కలిగిన అంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.